ఫ్రెండ్స్, ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల టైముల్లో ఈవీఎంలకు సంబంధించి అనేక ఆరోపణలు అయితే కనుక వెల్లువెత్తుతోస్తుంటాయి. ఈవీఎంలు కరెక్ట్ కాదు, బ్యాలెట్ పేపర్లే కరెక్ట్ అని చెప్పేసి అటు ప్రతిపక్ష పార్టీలు అయితే చెప్తూ ఉంటాయి, ఇటు అధికార పార్టీలు అయితే కనుక ఎక్కడ ఏమీ జరగలేదని చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలో మోసం జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్తారు, బ్యాలెట్ పేపర్లే కరెక్ట్ అంటారు. ఇప్పుడు అటు బయట స్టేట్స్ చూసుకున్నా, ఇటు ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ పార్టీ అయితే కనుక ఈసారి జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలో చాలా అవకతవకలు జరిగాయి, బ్యాలెట్ పేపరే కరెక్ట్, అలాగే కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది ఈ ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత. అంటే ఒక విధంగా ఆలోచిస్తే గతంలో ఇదే పార్టీ అయితే కనుక 151 సీట్లు గెలుచుకున్నప్పుడు అదే ఈవీఎంల మీద అయితే గెలిచారు. ఇప్పుడు జరిగినప్పుడు మాత్రం కొంచెం అవకతవకలు జరిగాయని వాళ్ళ ఆధారాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈవీఎంల గురించి అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈసారి కేంద్ర ప్రభుత్వం ఈవీఎంలపై ఒక కొత్త మార్పు అయితే చేస్తున్నారు. ఈవీఎంల్లో ఏంటి అని చూస్తే కనుక ప్రస్తుతం బీహార్ ఎన్నికలు అయితే కనుక జరగబోతున్నాయి. బీహార్ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈవీఎంలపై అయితే కనుక ప్రస్తుతం అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను బ్లాక్ అండ్ వైట్ లో అయితే ముద్రిస్తున్న విషయం తెలిసిందే. ఇక నుంచి వాటి స్థానంలో కలర్ ఫోటోస్ అయితే ఏర్పాటు చేయనున్నారు. బీహార్ ఎన్నికల నుంచి కొత్త నిబంధన అయితే అమల్లోకి రానుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈవీఎం వ్యవస్థపై రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు లేవనెత్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఓటర్లకు పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థి కూడా స్పష్టంగా కనిపించేలాగా ఎలాంటి అవకతవకలకు తావలేదంటూ ఈవీఎంలపై కలర్ ఫోటోలను ముద్రించాలని నిర్ణయించామని ఈసీ అయితే కనుక స్పష్టం చేసింది, కేంద్ర ఎన్నికల సంఘం అయితే. అంటే గతంలో చూసుకున్నట్లయితే కేవలం ఎన్నికల గుర్తు అవి కూడా బ్లాక్ అండ్ వైట్ లో ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఇక నుంచి అయితే కనుక అభ్యర్థుల ఫోటో, అదేవిధంగా పార్టీ ఎన్నికల గుర్తు అవన్నీ కలర్స్ తో ముద్రించి, అంటే కొంతమంది ఏమనుకుంటారంటే సరిగ్గా గుర్తుపట్టలేకపోతే బ్లాక్ అండ్ వైట్ లో ఉండి సరిగ్గా గుర్తుపట్టలేరు, కొంతమంది పార్టీ గుర్తులను కలర్స్ తో గుర్తు పెట్టుకుంటారు. అలా ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా దాని నుంచి ఈవీఎంలో మంచిగా కలర్ ఫోటోతో పాటు కలర్గా ఇప్పుడు ఏవైతే పార్టీ గుర్తులు ఉన్నాయో అవి కూడా కలర్స్తో అయితే కనుక ముద్రిస్తామని చెప్తున్నారు. చూద్దాం మరి మార్పు మీద ప్రతిపక్షాలు ఏమంటాయి అనేది అయితే చూడాల్సి ఉంది.